అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయం ఈరోజు మనం ధ్యానించబోయే జీవమిచ్చే, రక్షణనిచ్చే, వెలుగునిచ్చే, శాంతినిచ్చే, ధైర్యాన్నిచ్చే, దేవుని భయభక్తి నేర్పే, దేవదూతల కాపుదలిచ్చే, నమ్మిక, నిరీక్షణ, ప్రేమ, ఆరోగ్యం, నిత్య జీవమిచ్చే వెలుగైన దేవుని వాక్య భాగాంశం ప్రియులారా, నిందింపబడువారు ధన్యులు అని ప్రియులారా. దేవుని వాక్యం కొరకు, యేసుక్రీస్తు నామం కొరకు, దేవుని విశ్వాసం కొరకు నిందింపబడువారు ధన్యులు అని ప్రియులారా. ఈ వాక్యాన్ని ధ్యానించబోయే మొదట మనం ప్రార్థన చేసుకుని, తండ్రి దేవుని సహాయము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వజ్ఞానము, దేవుని పరిశుద్ధాత్మని కృపను, బుద్ధి వికాసాన్ని నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నాతోనే. అందరి సృష్టికర్తడు, తల్లి గర్భం నుండి ఈ రోజు వరకు మనల్ని కాచి కాపాడినవాడు, కంటి పాప వలె మాతో ఉన్నాడు ప్రియులారా, నీతో ఉన్నాడు. మాకు భయం లేదు, ఆయన తోడుంటే మాకు విరోధేవుడు ప్రియులారా. ఇలాగే మనకు దిగులు లేదు, మెస్సయ్య ఉండగా మాకు భయం లేదు. ఆయనే మన కోసం చింత చేస్తాడు. ఆయన మీద మీ చింత యావత్తు వేయండి. కష్టంలో, నష్టంలో ప్రభు తోడు ఉంటాడు. వేదనలో, ఆ వేదనలో చింత ఉంటాడు. నీడవలే ప్రక్కన ఉన్నాడు ప్రభు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు యేసు, తట్టిన వారికి పరలోకపు తలుపు తెరుస్తాడు ప్రియులారా. అవును, ఇలాగే సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు పిల్లాడా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మిక మాత్రం ఇచ్చాలి, దేవుని మహిమ చూస్తాం. వ్యాధులలో, బాధలలో ప్రభు